హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చామగడ్డల పులుసు. ఇది ఎంతో కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చామగడ్డల పులుసు వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్తో చేసే చామగడ్డల పులుసు తయారీ విధానం మీరు కూడా చూసేయండి. ముందుగా చామగడ్డల్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగే చింతపండుని కూడా నానబెట్టుకుని దాని నుంచి చింతపండు పులుసు తీసి రెడీ చేసుకోవాలి. చామగడ్డలు బాయిల్ అయిన తర్వాత దానిపై ఉన్న తొక్క తీసేసి వాటిని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో 4 tablespoons దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 teaspoon జీలకర్ర వేసుకుని అది చిటపట్లాడుతుండగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే 4 పచ్చిమిర్చి వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని దాంట్లో 1 teaspoon పసుపు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో తొక్క తీసి పెట్టుకున్న చామగడ్డల్ని కూడా వేసుకొని వాటిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లో 1 teaspoon కారం కూడా వేసుకోవాలి. కారం కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో టేస్ట్ కోసం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల పులుసు కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. మంచి ఫ్లేవర్ తోటి అదిరిపోతుంది. ఇలా కరివేపాకు వేసిన తర్వాత చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని దాన్ని ఒక 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చామగడ్డలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 2.5 spoons సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని లాస్ట్గా దీంట్లో ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ధనియా పౌడర్ కొత్తిమీర వేసే క్లిప్ మిస్ అయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చామగడ్డ పులుసు వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.